జిల్లా గోపాలపురం మండలం గోకారం గ్రామానికి చెందిన ప్రదీప్ గారు తన అభిమానులు స్నేహితులు బంధువుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇలా పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని బంధువులు స్నేహితులు కోరుకున్నారు. ఇప్పుడు నేను ప్రస్తుతం నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా సింగిల్ స్కూల్లో చేస్తాను. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు. చిన్నప్పుడే మా అన్నయ్య ఏం లేదు. నాకు మా అన్నయ్య ఉంది, మా బాబాయ్ ఉంది, కృష్ణ గోపాల్, మా అన్నయ్య ఫ్రమ్ మా వదిన. ఇదే మా ఫ్యామిలీ. నాకంటే చెప్పడానికి ఏం లేదు. ఇదే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు టీచర్గా పీటీ టీచర్గా జాబ్ చేస్తున్నాను కదా, సింగిల్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంథింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని జాబ్స్ కొన్ని ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఇక్కడనే మా ఊళ్ళోనే ఉంటా. సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఇంత పాపులర్ కావడానికి కారణం మొత్తానికైతే ఫస్ట్ సాయం. తర్వాత ఈ పాపులారిటీని మొత్తం ఇక మా తమ్ముళ్ళందరూ నన్ను ఎట్లా అంటే ఎంకరేజ్ చేసి ఫస్ట్ నా తమ్ముడు ఏ విషయానికైనా సరే నేను నువ్వు ముందున్నా మేము ఎంత ఏదైనా మేము ఉంటామని ఫస్ట్ తర్వాత మా తమ్ముడు ఇక సాయన్న వినితన విద్యాన్న వీళ్ళు ముగ్గురు నాకు ఎప్పుడు సొంత వాళ్ళు అఫ్కోర్స్ నాకు సొంత అన్నలు కాకపోవచ్చు కానీ నా లైఫ్ లాంగ్ వాళ్ళు సొంత అన్నలుగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేస్తారు. వీళ్ళే నా మొత్తానికి కారణం. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నా? బర్త్డే సెలబ్రేషన్స్ అనేది నేనైతే ఏమనుకోలే. మొత్తానికి మా తమ్ముళ్ళే, మా ఫ్రెండ్స్, మా రవి యాదవ్ అని మా తమ్ముడు, మా ఫ్రెండ్, మా చిన్నప్పటి నా ఫ్రెండ్. చిన్నప్పటి స్కూల్ నుంచి ఇప్పటి వరకు మేము అంటే మినిమం ఒక 20 అంటే మినిమం ఒక 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. ఇక మొత్తం మా తమ్ముళ్ళే ఈ బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి చూస్తారు. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీ అభిప్రాయం? సెలబ్రేట్స్ వస్తుంది అంటే దానికి చెప్పలేము. వస్తారు, అది కూడా చెప్పినా నాకు ఎవరెవరు వస్తున్నారంటే మంత్రి సాయి యాదవ్ అని వస్తారు, ఇంకా మిస్టర్ ఇండియా శుభ అని చెప్పేసి, ఇంకా విక్కన్న సాయన్న, దోమగూడ నాగేష్ అన్న, ఈ గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంటే వాళ్ళు మనకు మంచి ఆప్త మిత్రులు, మన దగ్గర వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇంత డెవలప్మెంట్ బ్యాక్ సపోర్ట్ ఎవరు ఇచ్చింది? నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి 5th to 10th వరకు శాంత సంక్షేమ గ్రూప్లో పడుతుంది సింగిల్ స్కూల్లో చదువుతున్నా. అక్కడ మా పీడీ కనిపిస్తున్న చాలా ప్రోత్సహించారు. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పేసి నాకు సరిగ్గా తెలిసేది కాదు. తర్వాత ఏమైంది చిన్నగా అట్లనే ఏదైనా నేను అప్పుడు మాకు శేఖర్ సార్ ఉండే మ్యాథ్స్ టీచర్ అప్పట్లో. ఆయన ఏం చేసిందంటే నువ్వు ఎట్లయినా ఏదైనా రెసిడెన్స్ ఏపీఆర్ చేసిన నార్దన్ సార్ అని చెప్పి ఫేమస్ ఇండియా నెంబర్ 1 కాలేజ్. అందులో ఎట్లయినా సీట్ రావాలని చెప్పి చాలా కష్టపడ్డా. ఎట్లా అంటే చెప్పొద్దు, చాలా అక్కడెక్కడ పనిచేసి అక్కడ ఏపీఆర్ఎస్లో సీటు కొట్టిన తర్వాత అక్కడ నాకు 14 మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళందరూ ఉన్నంత ప్లేస్కే నిజంగా చెప్పాలంటే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మొత్తం అయిపోయిన కారణం మొత్తం నా 14 మంది ఫ్రెండ్సే. ఇప్పుడు అందరు గుడ్ పొజిషన్ ఉంది వాళ్ళంతా, నేను కూడా మంచి పొజిషన్లో ఉన్నా. ఇప్పటి వరకు ఈ పొజిషన్ తర్వాత వాళ్ళని సపోర్ట్ అయిన వాళ్ళని ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన. తర్వాత మధ్యలో ఇక సాయంత్రం మంచిగా నాకు అప్పటి నుంచి ట్రైనింగ్ చేసి నుంచి నాకు బ్యాక్ సపోర్ట్ ఉంది. ఇట్లా కాదు అట్లా నుంచి చెడు చెప్పుకుంటూ నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిండు. నేను ఎప్పటికీ మా సాయన్నకు కానీ విక్కన్నకు వినితానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ముఖ్యంగా నా 14 మంది దోస్తులు నాకు తల్లిదండ్రులు లేని లోటు, మీ ఫ్యామిలీ లేని లోటు, ఎప్పటికీ వాళ్ళని ఎంత ఉంది ఏ విషయానికైనా సరే మీకు కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి నన్ను ఒక్కొక్క స్టెప్ ఏదైనా నన్ను ఇప్పుడు గిరేజ్ గిరేజ్ అని ఉంటాడు. ఇప్పుడు మన హైదరాబాద్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా మన జరిగిన 1 year ఎలక్షన్స్లో హైదరాబాద్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా వచ్చింది. ఇంకొకైనా తేజ అంటైనా మొన్ననే సివిల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టినాడు, సివిల్ ఇంజనీరింగ్ జాబ్ కొట్టిండు. ఇంకొకైనా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ మన కొల్లాపూర్ యూనివర్సిటీలో చేసాం. అట్లా ఎక్కడెక్కడో మా ఫ్రెండ్స్ అందరు CA అయిపోయినారు. వివేక్ రెడ్డి CA అయిపోయింది, ఇంకో ఆయన CEO లాగా జాబ్ పర్మనెంట్ అయిపోయింది. ఇట్లా కొంతమంది ఎక్కడ లైఫ్ అంతా వాళ్ళ పొజిషన్లో బాగుండ్రు. వాళ్ళే నాకు మెయిన్ కారణం ఏంటంటే నాకు పునాది చేసింది ఫస్ట్ మా సార్, మా గురువు గణపతి సార్, తర్వాత నా ఫ్రెండ్స్ సాయన్న. ఇదే నా ప్రపంచం. నేను ఊరికి వచ్చిన తర్వాత ఇక నా ఫ్రెండ్ ఎప్పుడు రవి యాదవ్, మా తమ్ముడు సత్తి, ఇంకా చాలామంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల అందరూ నన్ను విధాలుగా ప్రతి విషయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకోవడం వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడుంటా. ఎప్పటికీ మా ఫ్రెండ్షిప్ కానీ మా రాజకీయ పరంగా కానీ ఏ విధంగా మాకు అడ్డు రావద్దు. మాకు ఎప్పుడు మా దోస్త్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండాలని
నా కోరిక అంతే. డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నా అంటే అది పక్కా ఖచ్చితంగా డిపార్ట్మెంట్కు నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మా మమ్మీ ఒక చిన్న ఆశయం. అట్లా మా ఫ్యామిలీ కూడా ఎప్పటికీ ఒకటి ఆశయం, ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని. నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టా అనే నమ్మకంతో ఉన్నా. ఖచ్చితంగా ఈసారి అయిపోవాలని